మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. Hello my dear students and parents. I am Harish Reddy, master trainer and mentor to IIT NEET episode students. టుడే సెషన్ వచ్చేసి జోసా కౌన్సిలింగ్ గురించి అండి. లాస్ట్ మార్క్ టు రిజల్ట్స్, మార్క్ టు అలాట్మెంట్ కూడా చూసాము. ఓకే, కొద్దిమందికి మార్క్ టూలో వచ్చాయి, కొద్దిమందికి మార్క్ 1లో వచ్చి మార్క్ 2లో రాలేదు. సో మీరేం భయపడకండి, బెస్ట్ ఆప్షన్స్ అనుకున్నవి ఏవి చేంజ్ చేయకండి, ఎక్స్ట్రా అడిషనల్గా ఆప్షన్స్ని యాడ్ చేస్తూ వెళ్ళండి. ఓకే, మంచి బ్రాంచెస్ని పైన పెట్టండి, మీకు నచ్చినవి, మీకు ప్రిఫరబుల్గానే కింద పెడుతూ వెళ్ళండి. వచ్చినా వెళ్ళగలము అనే కాన్ఫిడెన్స్ ఉన్న ఆప్షన్స్ అన్నీ పెట్టండి. ఇది నా సజెషన్. అండ్ చిన్న చిన్న జాగ్రత్తలు లాస్ట్ మినిట్లో ఎలా చెక్ చేసుకోవాలి అనేది చెప్పాలి అనేది ఈ వీడియో యొక్క మెయిన్ టార్గెట్. ఓకే, లాస్ట్ వరకు చూడండి. అండ్ ఎప్పటి వరకు సార్ మేము ఆప్షన్స్ చేంజ్ చేసుకోవచ్చు అంటే, జోసా 2025 జూన్ 12 5 PM వరకు చాయిస్ ఉంటుంది మనకు. ఓకే, జూన్ 12 5 PM వరకు మీరు ఏమన్నా చాయిసెస్ని ఇంక్రీజ్ అన్న చేసుకోవచ్చు, చేంజ్ అన్న చేసుకోవచ్చు. ఎనీ చేంజ్ మీకు పాసిబిలిటీ ఉంటుంది 5 PM వరకు. ఓకే, 12 5 PM తర్వాత ఆటోమేటిక్గా లాక్ అయిపోతాయి. అవి ఆటోమేటిక్గా లాక్ అయిపోతాయి. మీరు లాక్ చేసినా చేయకున్నా అవి ఆటోమేటిక్గా లాక్ అయిపోతాయి. దాని తర్వాత మీరేమైనా యాడ్ చేసినా యాడ్ కావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది క్లోజ్ కావాలి. ఒకవేళ అది ఓపెన్గా చూపించినా మీరేమైనా యాడ్ చేశారు, చేంజ్ చేస్తున్నారు, 5:30కి 6కి కూడా చేంజ్ చేస్తున్నారు. ఆ 5 తర్వాత మీరు ఏం చేంజెస్ చేసినా నో యూస్. అదే పాయింట్ ఇక్కడ ఇచ్చాను. ఆఫ్టర్ 5 PM నో యూస్. మీరు ఏం చేంజ్ చేయాలనుకున్నా పాసిబుల్ కాదు. ఓకే, సిస్టమ్ ఆటోమేటిక్గా లాక్ చేసుకుంటుంది. మీకు ఇంకొక న్యూస్, నియర్లీ 2 కోట్ల 2 crore ఆప్షన్స్ వరకు వచ్చాయంట టోటల్గా. అందరూ జోసా కౌన్సిలింగ్లో పాల్గొన్న స్టూడెంట్స్ నియర్లీ 2 crore ప్లస్ ఆప్షన్స్ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఈరోజు, రేపు మధ్యాహ్నం, రేపు ఈవినింగ్ 4 వరకు చేంజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, ఒక్కొక్కరు చాలా ఆప్షన్స్ పెట్టారు. మంచి ర్యాంక్ ఉన్న వాళ్ళేమో సెలెక్టెడ్గా ఆప్షన్స్ పెట్టారు, ఎందుకంటే ఖచ్చితంగా వస్తుంది వాళ్ళకి. ఇంకా ర్యాంక్ పెద్ద ఉన్న వాళ్ళు మ్యాక్సిమం ఆప్షన్స్ పెట్టేశారు. నేను మళ్ళీ చెప్తున్నా, 2024 జోసాని బట్టి మనం ప్రిడిక్ట్ చేస్తున్నాం. 95% కరెక్ట్ అవుతుంది, 5% అటు ఇటు చేంజ్ ఉంటుంది. ఓకే, 100% సేమ్ ఉండాలని అయితే లేదు. నెక్స్ట్ మీకు ఇంకొక డౌట్, సార్ ప్రీ ఫీ పేమెంట్ లేదా ప్రీ సర్టిఫికేట్స్ అప్లోడ్ 2 ఆప్షన్స్ ఉంటాయి. అంటే మీరు చెయ్యాలనుకుంటే రేపు ఆఫ్టర్నూన్ వరకే చేసేయండి ఫీ పేమెంట్. ఓకే, ముందే పే చేయొచ్చు. మీకు ఏ సీట్ రాలేదనుకోండి, మీ అమౌంట్ మీకు వచ్చేస్తుంది. ముందే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయొచ్చు. అప్లోడ్ చేసినప్పుడు ఎప్పుడు వెరిఫై అవుతుంది అంటే, సీట్ అలాట్ అయిన తర్వాత వెరిఫై అవుతుంది. సీట్ అలాట్ కాకుండా ముందు మాత్రం వెరిఫై కాదు. సో మీ ఇంట్రెస్ట్, ఎందుకంటే ఈ 2 చేసి మీకు కాన్ఫిడెన్స్ ఉంది, 100% నాకు సీట్ వస్తుందన్న కాన్ఫిడెన్స్ ఉంది. అప్పుడు 4 days టైం ఉంటుంది కదా సార్ మనకు ఫీ పేమెంట్కి అప్లోడ్కి, ఇప్పుడే చేసేస్తా అంటే చేయండి, టెన్షన్ ఉంటుంది. అప్పుడు ఫ్లోట్ గురించి, స్లైడ్ గురించి, దాని గురించి థింక్ చేసుకోవచ్చు. మీకు కాన్ఫిడెన్స్ ఉందంటే మీ ఇష్టం, అది ఫీ పేమెంట్, సర్టిఫికేట్స్ అప్లోడ్. లేదు సార్ నేను వచ్చిన తర్వాత నేను చేస్తా అంటే అయినా సరే నో ప్రాబ్లం. అప్పుడు మీకు సీట్ అలాట్ అయిన వెంటనే ఫీ పేమెంట్ చేస్తారు, ఆన్లైన్లో సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసిన వెంటనే అన్నీ కరెక్ట్ ఉంటేనేమో వెరిఫైడ్ అని వస్తుంది. కరెక్ట్ లేకుంటే ఏమవుతుంది అంటే క్వైరీస్, మీకు రీజన్ చెప్తారు, మళ్ళీ అప్లోడ్ చేయని, లేదా క్లియర్ లేదు అని, ఇక్కడ డౌట్ ఉంది అని మీకు అడుగుతారు. ఓకే, మీకు సీట్ వచ్చిన తర్వాతనే ఆ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అప్లోడ్ మాత్రం మీ ఇష్టం. ఇది ఒక పాయింట్ నేను చెప్పాలనుకున్నది. రెండోది ఏంటి అంటే, మళ్ళీ ఒక్కసారి ఇక్కడ ఇలా ఆప్షన్స్ ఇచ్చారు, 1 to 15 వరకు ఆప్షన్స్ ఇచ్చారు. మీకు ఒకవేళ 9th ఆప్షనే వచ్చింది అనుకోండి, ఎప్పుడు June 14th ఇస్తారు కదా రౌండ్ 1లో, 9th ఆప్షనే వచ్చింది అనుకోండి, ఇవన్నీ డిలీట్ అయిపోతాయని గుర్తుపెట్టుకోండి. మీరు అలానే ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓకే, మీకు 9th ఆప్షన్ వచ్చింది, సార్ నాకు ఇది కాదు సార్ ఇష్టము, నాకు 13th అంటే నాకు చాలా ఇష్టం సార్, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ బ్రాంచ్ వస్తుందని, ఏదో ఎట్లాగూ రాదు కదా అని నేను కింద ఇచ్చాను అని అలా చేయకండి. మీకు ఇష్టమై ఉండి రాదు అని అనిపించిన ఆప్షన్స్ అన్నీ పైన పెట్టేసేయండి. అదృష్టం బాగుండి వచ్చిందంటే చాలా హ్యాపీ కదా. సో ఇలా ప్రాబ్లం క్రియేట్ చేసుకోకండి. మీకు 9th వచ్చిందంటే కిందివన్నీ డిలీట్ అయిపోతాయి, నో డౌట్. మీరు ఇచ్చిన దాన్ని బట్టే అది జోసా సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. ఇక్కడ 9th నుంచి పైకి
మీకు ఇక్కడితో ఇదే కాలేజ్ సాటిస్ఫై అయితే ఫ్రీజ్ చేస్తారు, లేదా వేరే కాలేజ్ కావాలంటే ఫ్లోట్ చేస్తారు. ఫ్లోట్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేస్తే ఇది మళ్ళీ 1, 2, 3, 4, 5 అనేది ఏదో ఒకటి మీకు జోస్ అలాట్ చేస్తుంది నెక్స్ట్ రౌండ్లో. స్లైడ్ అంటే అదే కాలేజ్లో వేరే బ్రాంచ్. ఇప్పుడు ఏదైనా ఐఐటి కాన్పూర్ ఉంది, ఈసీ ఇచ్చారు, సిఎస్సి ఇచ్చారు, ఐటీ ఇచ్చారు. ఈసీ టాప్లో ఉంది అనుకోండి, మీకు ఐటీ వచ్చింది. సో మీకు స్లైడ్ ఆప్షన్ పెట్టుకుంటే అదే ఐఐటి కాన్పూర్లో ఏమంటారు ఐటీ వచ్చింది, అదే కాన్పూర్లో స్లైడ్ పెట్టుకుంటే ఈసీ కానీ సిఎస్సి కానీ రావచ్చు, వేరే కాలేజ్కి వెళ్ళదు. ఓకే, అది స్లైడ్. అది ఆల్రెడీ చేసాం వీడియోస్, ఒకసారి చూడండి. నెక్స్ట్, ఆల్ ఆప్షన్స్ వన్స్ చెక్ కేర్ఫుల్లీ. ఓకే, ఇప్పుడు మీరు పెడుతున్నారు కదా, ప్రింట్ తీసుకుంటారా ఎలా అనేది ఒకసారి మొత్తం చెక్ చేసుకోండి. ఏమేమి ఆప్షన్స్ పెట్టాం, మీరు 100 పెడితే 100, 200 పెడితే 200 ఆప్షన్స్, 1000 పెడితే 1000 ఆప్షన్స్, అలా ప్రతిదీ చెక్ చేసుకోండి క్లియర్గా. మీరు ఒకసారి చెక్ చేయండి, మీ బ్రదర్ ఎవరైనా ఉంటే వాళ్ళతో ఒకసారి చూపించండి. ఓకే, ఒక్కసారి, ఎందుకంటే మనకు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. ఏదైనా చేంజెస్ ఉంటే చేంజ్ చేయండి. ఇది ఇంపార్టెంట్ లాస్ట్ స్టెప్ ఇది. ఇంకా మీరు 12th 5 PM తర్వాత ఇంకా మీరు ఏం చేసేది ఉండదు, చూస్తూ కూర్చోవాలి. సీట్ వస్తే ఫీజు పేమెంట్ చేస్తారు, సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తారు, రాలేదంటే నెక్స్ట్ రౌండ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఓకే, ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ మొత్తం ఎవ్రీడే 3 to 4 అవర్స్కి ఒకసారి వెబ్సైట్ చూస్తూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే 14th రోజు రౌండ్ 1 వస్తుంది. రౌండ్ 1 రిజల్ట్, ఫస్ట్ రౌండ్, ఇక రియల్ కౌన్సిలింగ్ స్టార్ట్. ఇక్కడ మీకు మెసేజ్ వస్తుంది, సీట్ అలాట్ అయింది అని చెప్పేసి. మీ ఒక అలాట్ కాని వాళ్ళది మీరు ఫిల్ చేసిన దానికి రాలేదు అని, మీరు మెసేజ్ రాకుండా మీకు సీట్ అలాట్ కాలేదు అని అర్థం. వెబ్సైట్ని ఎవ్రీ 2 to 3 అవర్స్కి ఒకసారి చూస్తూ ఉండండి. ఓకే, రౌండ్ 1 June 14th 10 తర్వాత మనకు వచ్చేస్తుంది. ఒకవేళ రాలేదు అనుకోండి, రాలేదు, మాకు 1లో వచ్చింది, మాకు 2లో కూడా ఉంది, బట్ రౌండ్ 1లో రాలేదు అని టెన్షన్ పడకండి. ఎందుకంటే రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4, రౌండ్ 5, రౌండ్ 6 వరకు చాలా చేంజెస్ జరిగే పాసిబిలిటీ ఉంటుంది. మీకు సీట్ రాలేదు, ఇంకేం లేదు, వేరే ఆప్షన్ నెక్స్ట్ రౌండ్ కోసం వెయిట్ చేస్తూ ఉండాలి. ఓకే, ఆఫ్టర్ 4 days మళ్ళీ ఉంటుంది కదా, వెయిట్ చేస్తూ ఉండాలి. సీట్ అలాట్ అయింది అనుకుందాం. సీట్ అలాట్ అయితే ఫస్ట్ పేమెంట్ చేయాలి. మీకు నచ్చినా నచ్చకుండా యాక్సెప్ట్ చేయాల్సిందే ఫీజు పేమెంట్ చేస్తారు. మీరు ఫీజు పేమెంట్ చేస్తే మీరు కౌన్సిలింగ్లో కంటిన్యూ అవుతారు. ఫీజు పేమెంట్ చేయలేదు, నాకు ఇది ఇష్టం లేదు, నేను ఇప్పుడు ఎందుకు పే చేస్తాను, నాకు ఇష్టమైన కాలేజ్ వచ్చినప్పుడే నేను ఫీజు పే చేస్తా అని పెట్టుకోకండి. మీరు ఫీజు పేమెంట్ చేయకుంటే యూ ఆర్ అవుట్ ఫ్రమ్ ది కౌన్సిలింగ్. ఇంకా మీరు మళ్ళీ నెక్స్ట్ రౌండ్కి చాయిస్ ఉండదు. ఫీజు పేమెంట్ చేస్తారు, సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తారు. తర్వాత ఈ సర్టిఫికేట్ దగ్గర చాలా కేర్ఫుల్. మీరు ఏదైనా మిస్టేక్ చేశారో అనుకోండి సర్టిఫికేట్ది, వెంటనే కరెక్షన్ చేసుకోవడానికి మీకు పాసిబిలిటీ ఉండదు. మళ్ళీ వాళ్ళకి క్వైరీ పెడతారు, ఇది తప్పు ఉంది, వేరేది పెట్టండి, లేదా కరెక్ట్ పెట్టండి అన్నప్పుడే మళ్ళీ ఛాన్స్ ఉంటుంది. సో మీరు టెన్షన్ పడకుండా కూల్గా చెక్ చేసుకోండి. ఓకే, ఎలిజిబిలిటీ స్టేట్ అంటే ఇంటర్మీడియట్ది, 10th క్లాస్ది, ఇవన్నీ చాలా జాగ్రత్తగా అప్లోడ్ చేయండి. నెక్స్ట్, ఫ్లో టు ఫ్రీజ్ స్లైడ్ దగ్గర ఫ్రీజ్ చేస్తేనేమో నో ఇష్యూ. మీకు వచ్చిన కాలేజ్ ఫ్రీజ్ చేస్తే ఇంకా ఆ కాలేజ్ రిమైనింగ్ ఫీజు, సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసేసి ఇక మీరు కౌన్సిలింగ్ నుంచి బయటకు వచ్చేసినట్లే, ఆ కాలేజ్లో సీట్ తీసుకొని బయటకు వచ్చేసినట్లే. ఇంకా మీరు డైరెక్ట్గా కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ ఇవ్వడమే, అది మీ ఇష్టం. జోసా కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాతనైనా ఇవ్వండి, ముందేనైనా ఇవ్వండి, అది యువర్ విష్. వాళ్ళు ఒక డేట్స్ ఇస్తారు క్లియర్గా, ఈ డేట్ ఈ టైం రోజు రండి అని. సో అది ఫ్రీజ్ విషయం. ఇంకా ఫ్రీజ్ చేసినారు అంటే ఇక మీకు టెన్షనే లేదు, ఇక కౌన్సిలింగ్లో కంటిన్యూగా కానవసరం లేదు, మీరు కారు కూడా. నెక్స్ట్, లేదు సార్ మాకు ఇంకొక కాలేజ్ అయితే బాగుండు అనుకుంటే ఫ్లోట్ సెలెక్ట్ చేసుకుంటాం. ఈ ఫ్లోట్ సెలెక్ట్ చేసుకున్న ప్రాబ్లం ఉండదు. ఒక రౌండ్ నుంచి ఇంకో రౌండ్కి ఫ్లోట్ అని వెళ్ళొచ్చు, ఫ్లోట్ పెట్టి వేరే కాలేజ్కి వెళ్ళొచ్చు, లేదా ఫ్లోట్ నుంచి ఫ్రీజ్కి రావచ్చు, లేదా స్లైడ్కి వెళ్ళొచ్చు. ఒక ఫస్ట్ రౌండ్ నుంచి సెకండ్ రౌండ్కి ఫ్లోట్ అని ఒక వేరే కాలేజ్కి వెళ్ళారు, ఆ కాలేజీలో స్లైడ్ పెట్టుకోవచ్చు. అంటే ఫ్లోట్ వచ్చిన వాళ్ళు ఫ్లోటు పెట్టుకోవచ్చు, స్లైడ్ పెట్టుకోవచ్చు, ఫ్రీజ్ పెట్టుకోవచ్చు. కానీ నువ్వు ఒకవేళ స్లైడ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసినావు. స్లైడ్ అంటే ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తున్నా, ఖరగ్పూర్లో మీరు సిఎస్సి, ఈసీఈ మెకానికల్ అని ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ అని ఇచ్చారు, మీకు మెకానికల్ అని వచ్చింది. ఇంకా నాకు ఖరగ్పూరే కావాలి సార్, సిఎస్సి ఈసీ రెండిట్లో ఏది వచ్చినా వెళ్తా అంటే స్లైడ్ పెట్టుకోండి. ఇక స్లైడ్ పెట్టుకున్నారంటే ఇక మీకు ఫైనల్గా సీట్ ఖరగ్పూర్లోనే ఉంటుంది,
ఇక వేరేగా ఐఐటికి ఇక మీకు వేరే పాసిబిలిటీ ఉండదు. ఓకే, మీకు ఖరగ్పూర్లోనే ఐదర్ ఈసీ వస్తుంది, ఐదర్ సిఎస్సి వస్తుంది, లేదా మెకానికల్ మీ సీట్ మీకు ఉంటుంది. ఒక్కసారి సీట్ అలాట్ అయిందంటే అది పోదు. మీరు వేరే ఫ్లోట్ ఆప్షన్ పెట్టుకునేటప్పుడు భయపడకండి, అయ్యో నాకు ఫ్లోట్ పెట్టుకుంటే అది రాదు ఇది రాదేమో, ఇది ఉన్నది పోతుందేమో, మళ్ళీ కొత్తది రాకపోవచ్చేమని టెన్షన్ పడకండి. ఓకే, మీ సీట్ మీకు ఉంటుంది, వస్తే బెటర్ వస్తుంది, లేకుంటే మీ సీట్ మీకు ఉంటుంది. ఇది స్లైడ్ పెట్టుకున్నారు అంటే ఈ స్లైడ్ నుంచి ఫ్లోట్కి రానికే ఛాయిస్ ఉండదు స్లైడ్ నుంచి. ఎందుకంటే ఒకసారి నువ్వు అదే కాలేజీలో అడిగినావు మళ్ళీ ఫ్లోట్ పెట్టుకొని వేరే కాలేజ్ అంటే ఒప్పుకోదు సిస్టమ్. బట్ ఫ్లోట్ నుంచి ఫ్రీజ్కి వెళ్ళొచ్చు, స్లైడ్కి వెళ్ళొచ్చు, లేదా మళ్ళీ ఫ్లోట్కి వెళ్ళొచ్చు. సో ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా చూస్ చేసుకోండి. ఇంకొకటి, సార్ ఒక పేరెంట్ అన్నాడు 2-3 కాలేజ్ అలాట్ చేస్తే నేను ఎలా సెలెక్ట్ చేసుకోవాలని. అలా ఉండదు. రౌండ్ 1 కానీ రౌండ్ 2 కానీ ఒక్కటే సీట్ ఇస్తాడు అంతే. మీకు 2 కాలేజెస్ ఆప్షన్స్ ఇవ్వడం పాసిబులే కాదు అసలు. మీకు అది ఇస్తాడు, అది నచ్చకుండా యాక్సెప్ట్ చేయాలి, నచ్చిన దానికోసం ట్రై చేయాలి. ఓకే, మళ్ళీ చెప్తున్నా, మీకు వచ్చిన సీట్ అలానే ఉంటుంది, ఐదర్ బెస్ట్ కాలేజ్ వస్తుంది లేదా మీ కాలేజ్ మీకు ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మీరు చేయండి ప్రాసెస్. నెక్స్ట్ ఇదే చెప్పాను, స్లైడ్ ఉంది, స్లైడ్ ఆర్ ఫ్రీజ్. స్లైడ్ నుంచే స్లైడ్ లేదా ఫ్రీజ్ చేయొచ్చు అంతే. నువ్వు స్లైడ్ ఉంది అదే కాలేజ్లో అంటే ఒకసారి స్లైడ్ పెట్టినావు, నెక్స్ట్ స్లైడ్ అనే పెట్టుకోవచ్చు, ఫ్రీజ్ అనే చేసుకోవచ్చు. ఫ్లోట్ అంటే ఫ్లోట్ నుంచి ఇంకో కాలేజ్ ఫ్లోట్కి వెళ్ళొచ్చు, ఫ్రీజ్కి వెళ్ళొచ్చు, లేదా స్లైడ్ పెట్టచ్చు. ఓకే, ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్. మ్యాక్సిమం ఆప్షన్స్ పెట్టండి. రేపు మధ్యాహ్నం వరకు పాసిబుల్ అయితే 3 to 4 వరకు మ్యాక్సిమం ఆప్షన్స్ పెట్టండి. ర్యాంక్ పెద్దగా ఉన్నా ఓకే, మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంటాయి మీకు. మ్యాక్సిమం ఆప్షన్స్ పెట్టుకుంటే మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంటుంది. 2024ని దృష్టిలో పెట్టుకొని పెట్టండి. 2024లో అసలు మీ ర్యాంకే లేదు. మీరు 2000 మంచి బ్రాంచ్లు పెట్టారు, అప్పుడు ఎలా వస్తుంది, రాదు కదా మీరు. సో అన్ని బ్రాంచెస్ ఏ కాలేజ్ వచ్చినా నేను వెళ్తా అంటే అన్ని మ్యాక్సిమం బ్రాంచెస్ పెట్టండి, మ్యాక్సిమం కాలేజెస్ పెట్టండి. నియర్లీ 128 కాలేజెస్, నియర్లీ 200-250+ బ్రాంచెస్ ఉన్నాయి కదా, చాలా ఆప్షన్స్ పెట్టండి. ఖచ్చితంగా మీకు ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, ఆల్ ద వెరీ బెస్ట్. ఫైనల్గా నేను చెప్పాలనుకుంటున్నది ఇంకొకటి, మీరు అనుకున్న ఐఐటి వస్తే ఫుల్ హ్యాపీ, మీరు అనుకున్న ఎన్ఐటి వచ్చినా ఫుల్ హ్యాపీ, IIIT GFTs వచ్చినా ఫుల్ హ్యాపీ. ఇంకొకటి GFTS తర్వాత IIITలు వచ్చేటప్పుడు ఫీజెస్ గురించి ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి, ఎంత ఖర్చు వస్తుంది అనేది. ఇంకొక పాయింట్ ఏంటి అంటే, కొన్ని ఐఐటీస్ కొన్ని వెదర్ కండిషన్ చాలా ఇంపార్టెంట్. సెక్యూరిటీ అయితే ప్రతి ఇన్స్టిట్యూషన్లో బాగుంటుంది, గర్ల్స్ విషయంలో కానీ అట్ ది సేమ్ టైం బాయ్స్ విషయంలో కానీ చెప్తున్నాను. కొన్ని వెదర్ కండిషన్స్ డామినేట్ చేస్తాయి. ఇలా 2 years బ్యాక్ అనుకుంటా ఒకరికి ఫుల్ ఓన్లీ వెదర్ పడకనే హెల్త్ ఇష్యూస్ వచ్చేసినారు. ఇంకా చాలా సివియర్ కండిషన్ అయిందనమాట వాళ్ళకి. ఇక్కడ ఈ అట్మాస్ఫియర్ నచ్చుతుంది, వాళ్ళు అబ్నార్మల్గా ఇక్కడ సౌత్ నుంచి నార్త్కి వెళ్ళిపోయారు కంప్లీట్గా. అక్కడ చాలా ఇబ్బంది పడ్డారనమాట. వెదర్ కండిషన్స్ కూడా ఇంపార్టెంట్. మీరు పిల్లల హెల్త్ వాళ్ళు ఉండగలుగుతారా లేదా అనేది కూడా చూడండి. ఇంతవరకు ఒక యుద్ధం చేశారు, సీట్ తెచ్చుకొని కౌన్సిలింగ్ లాస్ట్ స్టెప్ వరకు చాలా వర్క్ చేశారు. నెక్స్ట్ ఇంకొక యుద్ధం, అదిగా రియల్ వార్, అది దాంట్లో నెగ్గుకు రావడం చాలా ఇంపార్టెంట్. అక్కడ వెదర్ కండిషన్స్, ఫుడ్, ప్లేస్, తర్వాత ఎంత డిస్టెన్స్ ఉంది హోమ్ టౌన్కి, మీరు ఇమ్మీడియట్గా వెళ్ళగలుగుతారా లేదా, ఇవన్నీ చూసుకొని ఆప్షన్స్ చూడండి. లేదు సార్ ఒక ఆప్షన్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ జమ్మూ కానీ పంజాబ్ ఇలా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, మేము సీట్ వచ్చినా వెళ్ళము అనుకుంటే మీ ఇష్టం, ఆప్షన్స్ పెట్టకండి. అండ్ వన్ మోర్ థింగ్, సీట్ వస్తే మీ అందరికీ చాలా హ్యాపీ. సీట్ రాకుండా నర్వస్ కాకండి. ఫైనల్గా మిమ్మల్ని కాపాడేది మీ స్కిల్లే కాపాడుతుంది. మీరు ఎక్కడున్నా నేర్చుకోవచ్చు. ఐఐటీలో ఉంటే చాలా హ్యాపీ. ఐఐటీలో ఉండి నేర్చుకుంటే టాప్ పొజిషన్కి రీచ్ అవుతారు. నార్మల్ కాలేజ్లో జాయిన్ అయ్యి స్కిల్స్ పెంచుకున్న టాప్ పొజిషన్కి రీచ్ అవుతారు. ఓకేనా, సో డిసప్పాయింట్ కాకండి. వస్తే హ్యాపీ, రాకుంటే మీకు వచ్చిన దాన్ని
చాలా ఎక్సలెంట్గా మార్చుకోండి. ఇది నా సజెషన్. ఇంకొకటి, ఐఐటీలో వచ్చింది కదా, నేను బ్రాండ్ ఇన్స్టిట్యూషన్లో ఉన్నాను అని మీరు స్కిల్స్ పెంచుకోకుండా వర్క్ చేయకుండా మీకు ఫ్యూచర్లో జాబ్స్ ఆపర్చునిటీస్ కానీ ఉండదు కరెక్ట్గా. మీరు ఏ ఐఐటీలు ఉన్నా, ఎన్ఐటీ ఉన్నా, ట్రిపుల్ ఉన్నా, నార్మల్ కాలేజీలో ఉన్నా మీరు బాగా వర్క్ చేసి డిసిప్లిన్గా వర్క్ చేసి సబ్జెక్ట్ మీద ఫుల్ కమాండ్ తెచ్చుకొని వర్క్ చేస్తేనే మీకు ఫుల్ ఆపర్చునిటీస్ ఉంటాయి. మీరు అనుకున్న గోల్ లైఫ్లో రీచ్ అవుతారు. ఓకేనా? వన్ మోర్ థింగ్, ఎవ్వరు డిసప్పాయింట్ కాకండి. అగైన్ ఐఎమ్ సేయింగ్, రాకుంటే ఎవ్వరు డిసప్పాయింట్ కాకండి. ప్రయత్నించారు, ఈ ప్రయత్నం, ఈ కష్టం ఖచ్చితంగా ఒక దగ్గర యూజ్ అవుతుంది. అది మేబీ మీరు ఏ కాలేజ్లో జాయిన్ అయితే ఆ కాలేజ్లో మీరు తర్వాత ఏది పట్టుకున్నా అది వదలకుండా ముందే చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవుతారు. సో ప్రతిదీ యూజ్ అవుతుంది. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ జోసా కౌన్సిలింగ్. టుమారో జూన్ 12 5 PM వరకే చాయిస్ ఉంటుంది. జాగ్రత్తగా క్రాస్ చెక్ చేసుకోండి అన్నీ. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫ్రమ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ అన్న.